तस्मात् सोमराजानो ब्राह्मणाः प्रतित्यन्नाम राज्यमधायीत्याह राज्यमेवास्मिन् प्रतिदधाति। ఇంకేముంది? महते क्षत्राय महता आधिपत्याय महते वंदे गुरु परंपरा। महते क्षत्राय महत आधिपत्याय महते जानराज्याय। महते क्षत्राय క్షత్రం అంటే క్షాత్రమా? క్షత్రం అంటే క్షాత్రం పెట్టుకోవటమే క్షత్రమా? అది కాదు. క్షతాత్కిల త్రాయతైతి ఉదగ్రహ క్షత్రస్య శబ్దో భువనేషు రూఢః రాజ్యేన కిం తద్విపరీత వృత్తేః ప్రాణైః ఉపక్రోశ మలీమసేర్వ అని దిలీప మహారాజు, ఈ ఆవుని నేను కాపాడకపోతే ఒక రాజుగా ఉండి క్షత్రియుడిగా ఉండి ఏం లాభం ప్రయోజనం అంటారు. అది కూడా ఏమి, ఈ ఆవు నాది కాదు, నా సొమ్ముని నేను కాపాడుకోవటం అనేది నా కర్తవ్యంగా నేను భావించేది అనేది సహజం. రెండోది, దాంట్లో నాకు ఆత్మాభిమానం, అభిమానం ఇవన్నీ ఉంటాయి. నా సొమ్ము, నా సంపద, నా హక్కు ఇవన్నీ ఉంటాయి. ఈ ఆవు నాది కాదు అంటే ఇప్పుడు పబ్లిక్ సొమ్ములని కాపాడాలని చెప్తారు. దీనికి ఆదర్శంగా ఉన్న వ్యక్తి ఆయన, పబ్లిక్ మాత్రం కాదు. ఈ ఆవు నాది కాదు, అదే సమయంలో మా గురువు గారి ఆవు అది, వశిష్ఠ మహర్షి యొక్క ఆవు అది. దానికి ఇబ్బందిని నేను చూస్తున్నప్పుడు అది చూసుకుని ఒక క్షత్రియుడిగా ఉండి ఒక రాజుగా ఉండి నేను అలా ఊరికా కూర్చునేది అనేది సాధ్యం కాదు. నా వంతు ప్రయత్నం నేను చేసి తీరాలి. అందుకని ఏ ఇబ్బంది వచ్చినా నేను ప్రయత్నం చేయాలి. గురోరపీదం ధనం, ఈ ధనం, ఈ గోసంపద అనేది గురువు గారి యొక్క ధనం. గురోరపీదం ధనం ఆహితాగ్ని. ఇంకా ఈ ఆహితాగ్ని సభ అక్కడే ఉంది వచ్చింది. అది గురోరపీదం ధనం ఆహితాగ్ని. అగ్ని ఉపాసన చేస్తున్న అథర్వవేద మంత్రాలన్నిటికీ కూడా నిధిగా ఉంటున్న అథాథర్వ నిధేస్తస్య అని అథర్వ నిధి, వశిష్ఠ మహర్షి అథర్వ వేద మంత్రాలన్నిటికీ కూడా ఆయన నిధి. అంటే రాజ్యాంగములో, రాజసభలో తప్పనిసరిగా ఒక అథర్వవేది ఉండాలట. అది కొన్ని శ్లోకాలు దాంట్లో ఉన్నాయి. అంటే అథర్వవేది ఉండి అతను సలహాలు చెప్తూ ఉంటారు. దేశం యొక్క ఆరోగ్యత కోసం ఈ మంత్రాలు పఠించండి, ఐశ్వర్యం కోసం ఈ పఠించండి, యుద్ధ భయం లేకుండా, యుద్ధంలో మనకు బాధ కలిగించకుండా ఉండటానికి ఈ మంత్రాలు పఠించండి అని ఐహికమైన, భౌతికమైన ఈ భద్రత, రక్షణ, ఐశ్వర్య వీటన్నిటికీ కూడా ఆయన మంత్రపూర్వకమైన సమాధానాలు అందిస్తూ ఆ రాజుకి తోడుగా ఉంటారట. అందుకని ఈ రాజసభలో ఒక అథర్వవేది ఉండాలి అని చెప్పారు. అలా ఈ వశిష్ఠ మహర్షి అథర్వవేదంలో గొప్ప మనిషి. ఆయన మహర్షి మాత్రమే కాదు, మంచి నిర్వహణ చేస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఆల్సో. ఆయన ఏం చెప్తారు, యాగం చేస్తున్నప్పుడు, ఇష్టి వగైరా చేస్తున్నప్పుడు ఆయన శిష్యులందరికీ చెప్తారు, బాగా చూసుకోండి యాగశాల నిర్మాణం, వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టండి, భోజనం పెట్టండి. భోజనం పెడుతున్నప్పుడు వారికి మనస్సుకు కష్టంగా మాట్లాడకండి.
ఇది ఆయన చెప్తున్నారండి. వాల్మీకి రామాయణంలో వశిష్ఠ మహర్షి వారి శిష్యులందరికీ ఆదేశిస్తూ ఇది చూసుకోవాలి అని ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ అంటారు ఈ రోజుల్లో. ఆయన వశిష్ఠ మహర్షి అలా చేసి మీరేదైనా అపమానంగా మాట్లాడినా, వచ్చిన అతిథులకి మనస్సుకి తాపం కలిగించిన అది యజమానుడికి కష్టం కలిగిస్తుంది, నష్టం కలిగిస్తుంది. సౌహార్దంగా, సౌజన్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయాలి అని ఆయన ఆదేశిస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన యొక్క ఆవు ఇది. గురోరపీదంధన మాహితాగ్రేహే నశ్యత్ పురస్తాద్ అనుపేక్షణీయం. దానికి కష్టంని నేను చూస్తున్నప్పుడు ఉపేక్ష చేయకూడదు. నాకే వచ్చింది, నాకు వీలు కాలేదు, చేత కాలేదు, లేదు, నాతో నేరుగా చెప్పలేదు, తర్వాత ఏదో కాంపన్సేషన్ ఇస్తాం, ఇది ఇస్తాం అనే మాట కాదు. నేను నా వంతు ప్రయత్నం చేయాలని, నా ప్రాణం పోయినా సరే, ఏం పోయినా సరే ఈ ఆవుని కాపాడాలి అని చెప్పి ఆయన ముందుకు వచ్చి కాపాడారు. అది క్షత్రియ లక్షణం. అంటే మన సొమ్ముని కాపాడటం మాత్రం కాదు, మనం ఎవరిని గౌరవిస్తున్నామో, మనం ఎవరిని ప్రేమిస్తున్నామో, ఎవరిని ఆదరణగా చూస్తున్నామో, మనకు సంబంధించిన వాళ్ళు ఎవరో, అంటే ప్రేమగా మనం చూసినా సరే, మనల్ని వాళ్ళు ప్రేమగా చూసినా చూడకపోయినా మన కర్తవ్యం ఏముంటుందో దాన్ని పరిపాలించేయటం అనేది ఆ క్షత్రియ ధర్మంగా దిలీప మహారాజు చెప్పటం జరిగింది. అలా కర్తవ్యతా ధర్మాన్ని పాలించే దేశంగా ఈ భారతదేశం ఉంటుంది. మహతే క్షత్రాయ మహత ఆధిపత్యాయ. ఆధిపత్యం కింద చూపు చూడటం, మనకన్నా కింద వ్యక్తిగా భావించటం అనేది కాదు ఆధిపత్యం అంటే. ఆధిపత్యం అంటే అందరినీ దగ్గరికి తీసుకొచ్చి అందరి చేత ప్రజలకు అనుకూలమైన కార్యక్రమాన్ని చేయించటం, అది ఆధిపత్యం. ఈ భారతదేశం అనేది అలాంటి ఆధిపత్యాన్ని చూపిస్తుంది. అంటే ఆధిపత్యం అనేది భౌతిక లోకంలో చూపించే ఆధిపత్యం అనేది వేరు. వ్యక్తిగతమైన ఆధిపత్యం అంటే రావణుడు గురించి ఏం చెప్తారంటే, ఏ ఇంద్రియాల్ని ఆయన జయించినారో ఆ ఇంద్రియాలే ఇప్పుడు ఆయనకి ఆధిపత్యం చేస్తున్నాయి. ఏ ఇంద్రియాలకు ఎదురుగా, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు ఎదురుగా యుద్ధం చేసి ఆయన విజయం సాధించాడు. అది కక్ష అంటారు కదా. అలా ఇప్పుడు ఆ ఇంద్రియాలు ఈయన్ని ఆధిపత్యం చేస్తున్నాయి అంటారు. అంటే అంత పెద్ద తపస్వి అనేది కూడా. అంటే మనం పురాణాల్ని చూస్తున్నప్పుడు కొన్ని అంశాల కోసం కొందరిని ఉదాహరణగా చెప్తున్నాం, కానీ సమగ్ర జీవితం చూస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు అందరి దగ్గర నుంచి కొన్ని ఉంటాయి. అలా ఈ ఆధిపత్యం అనేది భారతదేశంలో కర్మేంద్రియ వ్యాపార, జ్ఞానేంద్రియ వ్యాపార, ఈ మహాసంకల్పం వీరు మన వేద పండితులు చేస్తున్నప్పుడు కర్మేంద్రియ జ్ఞానేంద్రియ వ్యాపారై యో దోష సమజరి తద్దోష పరిహారార్థం అంటారు. అందుకని ఈ ఆధిపత్యాన్ని సక్రమంగా నిర్వహణ చేసిన దేశం ఈ భారతదేశం. చేతితో ఏం చేయాలి, కాలుతో ఏం చేయాలి, కన్నుతో ఏం చేయాలి, చెవితో ఏం చేయాలి, ఇవన్నీ కూడా క్రమశిక్షణ నేర్పించి ఒక ఆధిపత్యాన్ని, వ్యక్తిగతమైన ఆధిపత్యం ద్వారా సమాజంలో ఒక సౌహార్దాన్ని, పరస్పర కలహం లేకుండా, పరస్పరం ద్వేషం లేకుండా, పరస్పరం అసూయ లేకుండా, పరస్పరం మద మాత్సర్యాలు లేకుండా సాత్వికమైన, శాంతి పూర్వకమైన, ప్రేమపూర్వకమైన, శ్రద్ధాపూర్వకమైన పాజిటివ్ ఎనర్జీ అంటారు. నేను బతకాలి, నేను మంచి స్థితికి రావాలి అని కోరుకోవటం తప్పు కాదు, ప్రమాదం కాదు. కానీ ఇతరుల్ని మనం కిందగా చూడటం, వీరేం నిరర్థకం అని చూడటం, అలాంటిది ఇది లేకుండా అందరూ భగవంతుడి యొక్క సృష్టిలో అందరిలో ఒక మంచితనం ఉంటుంది. ఈశావాస్య విధం సర్వం యత్కించ జగత్
తేన త్యక్తేన భుంజీతా మాగ్రత కస్యస్మిన్ ధనం. ఇంకొకరి సొమ్ముకు ఆశపడకుండా, ఇంకొకరి యొక్క అధికారానికి ఆశపడకుండా, అందరినీ అందరూ గౌరవించుకోవటం, అందరినీ పురస్కారం చేసే దేశం కానీ ఇది, ఎవరిని తిరస్కారం చేసే దేశం కాదు ఈ భారతదేశం అనేది. అందుకని అందరిలో ఉండే ఏది మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో దీన్ని గుర్తించి గౌరవించి వాడుకుని వారికి సన్మానం చేసే దేశం. అంటే అనేక ఉత్సవాలు జరుగుతున్నా ఒక గుడి కట్టితే పని అయిపోయిందని కాకుండా ఆ ప్రతిష్టా సందర్భంలో ఆ శిల్పికి మర్యాద చేస్తారు. ఏదో బ్రహ్మోత్సవాలు జరిగితే ఆ పని చేసే వాళ్ళకి ఆ పరివట్టం అంటారు తమిళనాడులో, అలాంటి వాళ్ళకి మర్యాదలు అన్నీ చేస్తారు. అందుకని అందరినీ దగ్గరికి తీసుకొచ్చే ధర్మం ఈ సనాతన ధర్మం. అలాంటి ఆధిపత్యాన్ని ఇది చూపిస్తుంది. ప్రేమ ద్వారా ఆధిపత్యం, కర్తవ్యత పూర్వక నిష్ఠ ద్వారా ఆధిపత్యం, వికాసం ద్వారా ఆధిపత్యం, అనుకూల దృష్టి అంటే ప్రతికూల దృష్టి కాకుండా. ఇక్కడ ఒకటి చెప్తారు ఒక కావ్యంలో, అది నచారి హింస విజయశ్చ హస్తి. దానికి రెండు విధంగా అర్థం చెప్పవచ్చు మనం. అరిభిహి హింస అథవా అరీణాం హింస. అరిభిహి హింస, శత్రువుల చేత హింసింపబడకుండా మనం విజయం సాధించాలి. వితౌట్ కేషువాలిటీ, మనకు నష్టం కలగకుండా మనకి ప్రోగ్రెస్ అనేది ఒకటి. రెండవది అరీణాం హింస, శత్రువుకి కూడా హింస రాకుండా మనకు విజయం కలగాలి. అలాంటి ఈ దృష్టికోణం ఉండే, విచారం ఉండే దేశం ఇది. అంటే గాంధర్వాస్త్రం అని ఒక అస్త్రం గురించి చెప్తూ, ఈ సమ్మోహనం నామ సఖే మమాస్త్రం ప్రయోగ విభక్త తంత్రం ఆదర్శ యత ప్రయోక్తు నచారి హింస విజయశ్చ హస్తి. ఈ ప్రయోగం చేసేవాడు ఈ గాంధర్వాస్త్రాన్ని చేస్తే ఆ శత్రువుకి హింస ఉండదు, శత్రువు చేత కూడా హింస మనకు ఉండదు. చిన్న పసిపిల్లవాడుని పంపించి ఆ మహావీరుడి యొక్క చేతి నుంచి మన ఆయుధాన్ని తీసుకొచ్చేయవచ్చు అంటారు. అలా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా తాను బతకటం అని గొప్ప ఉద్దేశం కలిగిన, అంటే ఉద్దేశం మాత్రమేనా అంటే సంకల్పాలు ఉంటే చాలా, దానికి అనుగుణమైన ప్రకల్పాలు, ప్రక్రియలు, ప్రయోగాలు లేకపోతే ఎలా సిద్ధిస్తుంది ఆ సంకల్పాలు? అంటే ఆ జీవిత విధానం ఏదైతే తైత్రీయ ఉపనిషత్తులో, ఛాందోగ్య ఉపనిషత్తులో, బృహదారణ్యక ఉపనిషత్తులో ఈశకేన కఠ ప్రశ్న ముండమాండూక్యతిరిహి అని ఈ ఉపనిషత్తులో చెప్పినారో ఆ ఉద్దేశాన్ని జీవితంలో మనం సకారాత్మకమైన క్రియారూపంగా సాధించటానికి అనుగుణంగా నిత్య కర్మానుష్ఠానాలు, దాన ధర్మాలు ఇవన్నీ చెప్పి, అంటే ఒక రోజుల్లో ఇది రాదు కదా, అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి తపస్విభ్య అధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక తస్మాత్ అని చెప్పి యోగి భవార్జున అంటారు. అలా గ్రేడ్ అన్ని పెట్టారు. ఆధ్యాత్మిక జీవితంలో ఒక గ్రేడు, మెట్లన్నీ పెట్టి ముందు ఇలా సాధన చేయండి, తర్వాత యోగి కాగండి. సరే, ఈ జన్మలో కుదరలేదా? యోగ భ్రష్టోభిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయ నీదృశం. అలా యోగిగా పుట్టడం అనేది అలా అరుదు, అపూర్వం. ఏదో మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. 1000 మంది ప్రయత్నం చేస్తారు, ఒకరు తెలుసుకుంటారు, దాంట్లో ఒకరు. అలా అలా చేసి ఆ శుద్ధీకరణ ప్రక్రియ, పంచీకరణం, అలా ఈ సాధనకి, అలా మానవ జన్మలో ఈ ఆధిపత్యం అనే విషయాన్ని భారతదేశం సాధించింది. మహతే క్షత్రాయ మహతాధిపత్యాయ మహతే జాలరాజ్యానేత్యాహ. అంటే
జనాధికారం అంటే అందరికీ అధికారం అని అందరి చేతిలో కర్రలు ఇవ్వటం కాదు. అది అంటే జనాల్ని అధికారిగా తయారు చేయటం. అధికారి అంటే ఆఫీసర్ అనేది కాదు ఇక్కడ అర్థం. యోగ్యత కూడినవాడుగా అధికారిగా తయారు చేయటం. అది సంస్కృతంలో అధికారి అంటే ఇతను జపం చేసేదానికి అధికారి, ఇతను హోమం చేసేదానికి అధికారి, ఇతను ప్రవచనం చేసేదానికి అధికారి, ఇతను దానం ఇచ్చేదానికి అధికారి, ఇతను సేవ చేసేదానికి అధికారి అంటే ఆ యోగ్యతాంశము గలవాడు అని అర్థం. అలా ఈ భారతదేశంలో అందరినీ ఒక 10 మహర్షులు ఉన్నారని వాళ్లే కాదు, అందరూ మహర్షులు కావటానికి అందరూ వారి వారి పరిధిలో వారి వారి పరిమితమైన వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వహణ చేయటానికి జ్ఞానాన్ని ప్రసాదించేది, అవకాశాన్ని ఇప్పించేది, ఆదరణ కలిగించేది. జ్ఞానం వారి యొక్క కర్తవ్యం ఏముంటుందో దాన్ని నిర్వహణ చేయటానికి మంచి గురుకులం ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించేది. తర్వాత అవకాశం అంటే అందరికీ అవకాశం ఇప్పించేది. ఒకరికే అది కాకుండా అప్పుడప్పుడు సందర్భానుగుణంగా అవకాశం ఇప్పించేది. ఇంకా వాళ్ళు అందుకోకపోతే ఆదరణ. అదే ఆదరణ అనేది డబ్బు చేత ఆదరణ, ఇంకా శరీరం చేత వాళ్ళకి తోడుగా ఉండటం. కరావలంబ స్తోత్రం. లక్ష్మీ నృసింహమ వదేహి కరావలంబం. అవలంబం అవసరం అవుతుంది. అది సంసారానికి లడ్కి అంటే సంసార జీవితం కావాలంటే అమ్మాయిలు ఇవ్వాలి. పెద్ద వయసు వచ్చింది అనుకుంటే లకడీ కావాలి, అది కూడా కావాలి. వైష్ణవీదేవి దర్శనం చేస్తున్నప్పుడు అక్కడ కర్రలన్నీ పెట్టి ఉంటారు. అంటే ఎవరికి అవసరమో వాళ్ళు ఆ కర్రలు పట్టుకుని అంటే శ్వాసంతో ఇబ్బంది లేకుండా వాళ్ళు పరిశ్రమ ఎక్కువ వాళ్ళు సుఖంగా ఆ వైష్ణవీదేవి కొండ ఎక్కేయడానికి అనుకూలం చేస్తారు అక్కడ. అలా ఆదరణ చేస్తుంది. భారత సమాజం అనేది పేదవాళ్ళకి, ఆరోగ్యం లేని వాళ్ళకి, దివ్యాంగులకి అందరినీ కూడా ఒక స్నేహభావంతో చూసి నిత్యం వృద్ధోపసేవిన చత్వారి ఏతాని వర్ధంతే ఆయు విద్యా యశోబలం అని పెద్ద వయసు వారికి అది గౌరవిస్తూ మంచిగా చూస్తుంది. ఎవరికి ఉదాసీనం చెయ్యదు. ఉదాసీనం అంటారు. ఉదాసీనం చేసే సంస్కృతి కాదు భారతీయ సమాజం. ఉదాసీనం అంటే సంసార జీవితం నుంచి ఉదాసీనంగా ఉండటం, జ్ఞానం కోరుకుని అనే విషయం లేదు. దేంట్లో పట్టించుకోకుండా దేంట్లో పట్టింపు లేకుండా అని సంసార జీవితంలో వచ్చినప్పుడు అన్ని విషయాన్ని పట్టించుకోవాలి. ఆ పట్టు ఉంటేనే మనం సాధించగలుగుతాం. దానికోసమే ఈ దేశంలో ఆదరణ అవసరము, జ్ఞానం ఇవన్నీ ప్రసాదించి ఇంక్లూసివ్ గ్రోత్ అంటారు. ఈ రోజుల్లో వికాసం యొక్క భాగస్వాములుగా అందరూ ఉండాలి అని. అదే సర్వే జనాః సుఖినో భవంతు. నేనే బాగుండాలి, నా ఒకే అన్ని అని కాకుండా అందరికీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని ఉత్తమమైన ఈ దేశం అంటే ఈరోజు ఈ అమృతోత్సవాన్ని స్వతంత్రత దీనికోసం చేస్తున్నారు. అమృతోత్సవం అని మాట బాగానే ఉంది. ఉత్సవం అనేది కూడా బాగుంటుంది. అంటే ఆ ఉత్సవం అనేది శవం లేకుండా అది సాధించదు. అంటే యాగం శవం, యాగం అంటే త్యాగము, కృషి లేకుండా ఉత్సవం అనేది జరగదు. బ్రహ్మోత్సవం అంటారు. బ్రహ్మోత్సవానికి శవం జరగాలి. తరతరాలుగా ప్రతి ఇంటిలో దీపం వెలిగించి పువ్వులు వేసి ఆవు పేడతో వాటిని శుద్ధి చేసి భగవన్నామ చేస్తూ వారి ఇంటి పని కూడా భగవన్నామ చేస్తూ చెప్పుకుని వాళ్ళు అన్నం పాకం చేస్తున్నప్పుడు
అప్పుడు కూడా ఏదో ప్రార్థన చేసుకుని ఈ అన్నం ద్వారా తుష్టి కలగాలి, ఎవరికి అనారోగ్యం రాకూడదు, ఇలా ఇది మంచి భావనతో ఇంటింటికి మహానైవేద్యం పెడుతూ అలా ఈ సంస్కృతి, సభ్యత, సదాచారం అనే దాన్ని మన దేశవాసులు పాటిస్తున్నారు. కొందరు మంత్రపూర్వకంగా చేస్తున్నారు, కొందరు ధ్యానపూర్వకంగా చేస్తున్నారు. మొత్తానికి ఆలోచన విధానం అనేది, తపస్సు అనేది ప్రధానం, ప్రేమ అనేది ప్రధానం, కర్తవ్యం అనేది ప్రధానం. ఈ దృష్టితో వేదాంత భూమిగా ఇది ఉన్నది. అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పరమార్థ జ్ఞానం ఒకసారి రాదు, కానీ ఆ మార్గంలో అందరూ ఉంటారు. శిఖరానికి కొందరు చేరుకున్నా మార్గంలో అందరూ ఉంటారనే దాంట్లో సందేహం లేదు. ఆ వేదాంత బీజాన్ని, అద్వైత తత్వాన్ని శంకరాచార్యుడు ఉపాసనా మార్గంలో షణ్మత స్థాపనాచార్యాయ నమః అని చెప్పి, మీరు విఘ్నేశ్వరుడు పూజ చేస్తారా, శివుణ్ణి పూజ చేస్తారా, పార్వతి అమ్మవారిని పూజ చేస్తారా, సూర్యుడిని పూజ చేస్తారా, సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడిని పూజ చేస్తారా, చేయండి, కానీ అందరూ ఆస్తికులుగా ఉండండి. ఏ రూపాన్ని, ఏ స్వరూపాన్ని పూజ చేస్తారని తర్వాత ముందు భగవంతుణ్ణి పూజించండి అని ఇప్పుడు అందరూ కలిసి ఉండండి అంటారు. ఉపాసనా మార్గం వరకు వెళ్ళి అందరి మధ్యలో ఒక సమైక్యతని, ఇప్పుడు సమైక్యత అనే మాట మనం ఎక్కువ వింటాం. ఈ కుటుంబం నుంచి ప్రారంభించి రాజ్యం వరకు వింటాం, అది సమైక్యత. ఈ సమైక్యత అనేదాన్ని ఉత్తమ స్థాయిలో, గంభీరమైన పద్ధతిలో, సరళమైన పద్ధతిలో స్థాపించిన వారు మన శంకర భగవత్పాదాచార్యుడు. అలా ఈరోజు మనం అనుకోవచ్చు, ఇది లౌకికమైన ఉత్సవం కదా, దీనికి ధర్మానికి ఏం సంబంధం? దేశం అంటే భూమి కదా, ధర్మం అంటే పూజలు హోమాలు కదా, దానికి ఏమి సంబంధం అని అంటే ఆ సుగంధంగా ఉండాలి. ఆ దేశం అనేది సుగంధం, సువాసితం ఉండాలి, సుమనోహరంగా ఉండాలి. దానికి చెప్తారు ఉపనిషత్తులో, యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధో వాత్యేవం పుణ్యస్య కర్మణో దూరాత్ గంధో వాతి అంటారు. అలా పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం రమాం అంటారు. ప్రసాదాభిముఖి అంటే ఆవిడ ప్రసాదించాలి, అనుగ్రహం చేయాలంటే తీసుకునేవాడు దానికి యోగ్యత కూడినవాడుగా ఉండాలి కదా, అప్పుడే కదా లక్ష్మీ కటాక్షం అనేది వస్తుంది. మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా అప్పుడు వస్తుంది. అందుకని ప్రజల్ని ధర్మపరంగా మనం తయారు చేయాలి. అది మన భూమిని మనం పరిరక్షణ చేసుకోవటానికి, అంటే అంతఃకలహాలు లేకుండా, మన విదేశ విధర్మ ప్రభావితం మన సమాజంలో రాకుండా, మన భూమిని, మన సంస్కృతిని కాపాడుకోవాలంటే ధర్మం పట్ల ఆసక్తి ఉంటేనే, ధర్మం ధరణి రెండింటికి సంబంధం ఉండాలి. అంటే ధర్మంతో సంబంధం లేకుండా భూమి అంటే ఆ భూమిని కాపాడటం ఎలా అవుతుంది? యన్మదీయాః ప్రజాస్తస్య హేతుస్త్వద్ బ్రహ్మవర్చసం పురుషాయుష జీవిన్యః నిరాతంకాః నిరీహయః యన్మదీయాః ప్రజాః తస్య హేతుః త్వద్ బ్రహ్మవర్చసం. యన్మదీయాః ప్రజాః అంటే ఆయన ఇంకా అప్పుడే సంతానం కావాలని వచ్చాడు ఆ రాజు. కానీ మదీయాః ప్రజాః అంటే అందరినీ ఆయన ప్రేమతో చూశాడు, అభిమానంతో చూశాడు, ఆదరణతో చూశాడు. ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి సపితా పితరస్తాసాం కేవలం జన్మహేతవః అహమేవ మతో మహీపతేః ఇది సర్వః ప్రకృతి స్వచింతయత్. ఎలా మనం పెద్ద వారి గురించి అనుకుంటున్నాము, 10 మంది జనం 100 మంది ఉంటే అందరినీ వారు కటాక్షించుగా వారికి సంతృప్తి కలుగుతుంది. అందరికీ సమాజంలో ఉండే వాళ్ళందరికీ కూడా నన్ను చూశారు, నన్ను అనుగ్రహించినారు,
నా మంచిది కోసం వారు ఆశీర్వచనం ఇస్తారు అని వచ్చిన సభలో ఉండిన అందరికీ ఆ సంతృప్తి కలుగుతుంది. అంటే ఆ తుల్య దృష్టయ, వాళ్ళు దృష్టయ తుల్య దృష్టయ, ఆయన సమానమైన అనుగ్రహ శక్తిని ప్రసాదిస్తారు. అలా ఆ రాజు గురించి అనుకున్నారట, నేనే ఆ రాజుకి దగ్గర వాడిని అని చెప్పి అందరూ కూడా అందరికీ సంతోషం కలిగించేటట్టుగా అలా చర్యలు ఉండేది. అలా ధార్మికమైన జీవితంలో మన స్వామివారిని ఎలా చూసినా మనం పేదవాళ్ళు, చదువుకోని వాళ్ళు, అంటే వేద పాఠశాలలో కొందరు పెద్దగా వల్లించకపోయినా ఆ పాఠశాల జరిపేవాళ్ళు పంపించేస్తాం ఇంటికి, ఏదంటే స్వామివారి కాదు, దేనికైనా పనికొస్తారు. ఒకటి వాళ్ళు వేద ధర్మానికి ఏం చేసేదానికి వాళ్ళకి స్తోమత ఉందో అది చేయని వాళ్ళు, సహకరించని, అది ఘనాపాఠియే కావాలి అదేనేది కాదు, వేద ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. వీళ్ళు ఇక్కడ బయటికి పంపించేస్తే వేద విరుద్ధమైన మార్గానికి వెళ్ళిపోతారేమో, అంటే అన్ని మార్కులు చూడాలి, సర్టిఫికేట్లు చూడాలి అనేది ఆ దృష్టి స్వామివారిలో అలాగా. ధర్మాన్ని పాటించాలి, దానికి మనం ఏది సౌకర్యాలు కల్పించాలో అలా చూడాలి. కానీ అది వల్లించేవాళ్ళు ఘనాపాఠి అవుతారు, ఆ విషయం వేరు. కానీ ఎవరిని నిరాకరణ చేయకూడదు. మనం శాస్త్ర ప్రకారం అందరికీ ఏమి మంచిది చేసేదానికి అవుతుందో చూడాలని చెప్పేవారు. అలా మన దేశంలో ఈరోజు వికాసం అనే పేరుతో మనం చాలా పనులు చేస్తున్నాము, వికాసాలు కలుగుతున్నాయి, భవనాలు నిర్మాణం చేస్తున్నాము. ఆ రోజుల్లో కష్టపడి రాముల వారు అందరి వానర సైన్యం చేత సేతుబంధం ఆయన చేశారు. ఇప్పుడు సులభంగా గోదావరిలో అనేక వారిధీలు బ్రిడ్జలన్నీ చేసి దగ్గరికి దూరంలో ఉండే గ్రామాలన్నీ కూడా దగ్గరికి మనకు వెళ్ళేదానికి పర్యటనకి సౌకర్యంగా అన్నీ వచ్చింది. కానీ ప్రజల మధ్యలో వారిధి కావాలి, పరస్పరం వాళ్ళందరికీ కూడా మిత్రస్య చక్షుషా సమీక్షామహే అంటారు. ఆ మైత్రీ భావంతో అందరూ ఒకరిని ఒకరు చూసుకునేదానికి, సద్భావన కలిగించేయడానికి ధర్మ ప్రచారాన్ని ఎక్కువ చేయాలి. ఆ ధర్మ ప్రచారం చేయటానికి పుస్తక ఆవిష్కరణ అనేది ఒకటి, ప్రవచనాల్ని ఏర్పాటు చేయటం అనేది ఒకటి, పాఠశాలని ఏర్పాటు చేయటం అనేది ఒకటి, పర్యటన టూరిజం ఏర్పాటు చేయటం అనేది ఒకటి, సత్సంగాలు ఏర్పాటు చేయటం. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. ఈ సంసార సాగరం నుంచి మనం తరింపబడాలంటే మనం ఈ సత్సంగంలో కూడా మన సమయాన్ని కేటాయించాలి. అలా సత్సంగం ప్రతి గ్రామంలో జరగాలి, అది ప్రతి పక్షంలో కూడా జరగాలి, ప్రతిపక్షంలో కూడా జరగాలి, ప్రతిపక్షం ఏకాదశిలో జరగాలి, ప్రతిపక్షంలో కూడా ఆ ధర్మ ప్రచారం జరగాలి. ప్రతిపక్షంలో సత్ప్రతిపక్ష అంటారు. ఇప్పుడు వీళ్ళు శాస్త్రం వాళ్ళు చెప్పేది సత్ప్రతిపక్షత, పక్షత, సామాన్య నిరుక్తి ఇదన్నీ చెప్తారు. చెప్పి గాదాధరి అంటారు, జాగదీసి అంటారు, ఇంకొకటి గాదాది అది మూడండి, జాగదీసి మాధురి, ఆ మూడు కావాలి. అంటే ఏ సమయానికి గాదాధరిగా ఉండాలి, ఏ సమయానికి జాగదీసిగా ఉండాలి, ఏ సమయానికి మాధురిగా ఉండాలి. అలా మన యొక్క ప్రచార ఉద్యమాలు ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు మిశ్ర మతాన్ని తీసుకోవాలి, ఎప్పుడు ప్రభాకర మతాన్ని తీసుకోవాలి, ఎప్పుడు భట్ట మతాన్ని తీసుకోవాలి, ఇదన్నీ కూడా మనం చూసి ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా, విపులంగా, విశాలంగా ధర్మ ప్రచారం చేస్తే అది రెండు కలిసి వికాసం పొందాలి. బ్రహ్మసంధత్తం తన్మే జన్మతం
క్షత్రకం సంధత్తం తన్వే జన్మతం అంటారు వీళ్ళు. ఇషం, పుష్టిం, ఊర్జ అని చెప్పి ఆవులు బాగుండాలి, గుర్రాలు బాగుండాలి, మన మహిళా సంపద, మహిళా శక్తి బాగుండాలి అని చెప్తారు. ఆశస్సత్యో పురంధిర్యోష జిష్ణురథేష్ఠ సభేయో యువాస్తే యమానస్య వీరో జాయతాం నికామే నికామేన పర్జన్యో వర్షదు ఫలిన్యో నవోషధయ పద్యంతాయి యోగక్షేమో న కల్పతాం. అంటే యోగక్షేమం అనేది లక్ష్యమైన ఉద్దేశమైన దానికి తోడుగా దాని సహకారి కారణంగా ఇవన్నీ ఉండాలి. దానికి మనం సమగ్ర దృష్టి అనేది మనలో ఉండాలి. ఈ సమగ్ర దృష్టితో ధర్మ ప్రచారం దేశం యొక్క సంక్షేమం కోసరం అవసరం అనే ఒక భావన పరిపాలన వర్గంలో ఉండాలి, ప్రజల్లో ఉండాలి, పండిత వర్గంలో ఉండాలి. ఈ మూడు అవసరం. పరిపాలన వర్గంలో ఈ దేశం యొక్క మంచిది కోసరం ధర్మం అనే ఒక వ్యవస్థ అత్యవసరం అనే భావన ఉండాలి. అంటే ధర్మం అని చెప్తే వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అది చెప్పవచ్చా, లేదు అది గుప్తకాశిగా ఉండాలా, అంతర్వాహినిగా ఉండాలా అని కాకుండా దీన్ని వాళ్ళు స్పష్టంగా ధైర్యంగా దీన్ని ప్రోత్సహించాలి. ధర్మం అనేది ఒక సిస్టమ్, ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మొత్తానికి సనాతన ధర్మం యొక్క ఉద్దేశ్యం ఒకటి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇవన్నీ చెప్తే మన ఇప్పుడు అనేక సాంసారిక కష్టాల నుంచి మనం మన ఫ్యామిలీ వాల్యూస్ని మంచిగా కాపాడితే మనం సుఖ జీవితం మనకుంటుంది. అలా దాన ధర్మాలు ఇవన్నీ చేయటానికి చట్టము, శాస్త్రము, సమాజం ఈ మూడు మధ్యలో సరైన అనుబంధం ఉండాలి. అంటే శాస్త్రం అనేది చట్టాన్ని గౌరవిస్తుంది అనుకోండి, అలా చట్టం కూడా శాస్త్రాన్ని గౌరవించాలి. అలా సమాజం కూడా ఈ రోజుకి నాకు అనుకూలంగా ఉంటుంది, నేను ఈ ఊరిలో ఈ పుణ్యక్షేత్రంలో పుట్టాలనేది గొప్పగా అనుకున్న కాలం వేరు. ఈ గ్రీన్ కార్డు తీసుకుంటేనే గౌరవం, ఇక్కడ నేను ప్రజగా అవుతేనే, ఈ దేశంలో సిటిజన్ అవుతేనే అది నా జన్మ కృతార్థమవుతుంది అని ఆలోచన కానీ అలాంటి నిర్బంధాలు కాకుండా భారతీయ ప్రజగా ఉండటం ధార్మిక పరంగా గొప్పది, సామాజిక పరంగా కూడా గొప్పది అనే పరిస్థితి మన దేశంలో రావాలి. ఆర్థికంగా మన దేశం పైకి ఇంకా మంచి వికాసం చెంది ఈ దేశ ప్రజగా ఉండటం మనకి సౌఖ్యకరం అని ఇక్కడ ఉండే విద్యా విధానం కానీ ఇక్కడ ఉండే ఇంకా రాజనీతి పర్యావరణం కానీ అన్నీ మార్పు వచ్చి దాంట్లో కూడా ఒక మంచి స్థితి రావాలి. అంటే జంతువునాం నరజన్మ దుర్లభం తతః పుంస్త్వం తతో విప్రత తస్మాద్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవ బ్రహ్మాత్మన సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే అని ఈ గోదావరి తీరంలో పుడితే విశేషం, కావేరీ తీరంలో పుడితే విశేషం అనుకున్న సమయం ఒకటి. అంటే లౌకిక పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందుల్ని ప్రజలు కొంత అనుభవిస్తున్నారు కనుక ఈ ఇబ్బందులన్నీ లేకుండా భారతదేశం మంచిగా వికాసాన్ని చెందడానికి ఈ బ్రహ్మక్షత్రం ఇద్దరూ కలిసి పనిచేయాలి. అంటే తపస్సు, జ్ఞానము, క్రియాయోగము, జ్ఞానయోగం, క్రియాయోగం రెండూ కూడా కలిసి పనిచేయాలి. దానికి పరస్పరం ఆదరణ, పరస్పర సన్మానం, పరస్పర మైత్రి, పరస్పర సహకారం ఉండాలి. క్షత్రశక్తి అనేది జ్ఞానశక్తిని గౌరవించాలి, జ్ఞానశక్తి అనేది క్షత్రశక్తిని తోడుగా పెట్టుకోవాలి. అలాంటి మంచి పర్యావరణం మన దేశంలో కలగాలి. అందుకని దేశ వికాసం అని చెప్తున్నప్పుడు
ధర్మం కూడా ఒక ప్రధానమైన భాగాన్ని వహిస్తుంది గనక ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట లోకే ధర్మిష్టం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమ పరుదతి. ధర్మం వల్ల ఏం జరుగుతుందంటే ఇబ్బంది కలుగుతుంది, మంచిది కలుగుతుంది, సౌఖ్యం కలుగుతుంది. తర్వాత ఫస్ట్ కష్టాలు రావు. ఇది ధర్మేణ పాపమ పరుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి అన్నారు. అని చెప్పి ధర్మమే ఈ దేశంలో ప్రధానం. ఈ ధర్మం అనేది కేవలం డబ్బు ఇచ్చేది మాత్రం కాదు, మంచి మాట, మంచి ఆలోచన, మంచి మైత్రి, ఇలాంటి సత్సంగాలన్నీ జరగటానికి ఈరోజు లౌకికమైన ఉత్సవాలు చేస్తున్నప్పుడు ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకొని అది ఆ వికాసం అనేది సక్రమంగా జరగటానికి, క్రమక్రమమైన వికాసం జరగటానికి, ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా, ఇతరుల చేత ఇబ్బంది మనకు కలగకుండా ఈ వికాసం కలగటానికి మన దేశంలో ధర్మ ప్రచారం ముఖ్యమనే విషయాన్ని కూడా ప్రజలు, ప్రభుత్వాలు, పండితులు, పిపిపి వీళ్ళ ముగ్గురు కూడా మనస్సులో పెట్టుకొని ఈ సత్సంకల్పాన్ని, ఈ అమృతోత్సవ సందర్భంగా ఈ విషయాన్ని మనం ఒక జీవితంలో ఒక లక్ష్యంగా పెట్టుకుని దానికోసం కూడా ప్రయత్నం చేయాలి. ఈ 3 రోజులుగా ఇక్కడ కాకినాడలో అంటే వేరు వేరు ఊరు నుంచి కూడా వచ్చారు. తెలంగాణ రాష్ట్రం నుంచి, ఇంకా ఇక్కడ ఇది చెన్నై అన్ని చోట్ల నుంచి వచ్చారు. ఆంధ్రదేశంలో మన ఆస్తిక్యం, మన వేద విద్య, మన శాస్త్రీయ సంగీతం, ఈ అనేక కార్యక్రమాలన్నీ భాగ్యనగరంలో కూడా జరిగింది. ఇక్కడ కాకినాడలో కూడా అనేక కార్యక్రమాలన్నీ చాతుర్మాస సందర్భంగా ఈ గోశాలలో మంచిగా చేస్తున్నారు. ఇక్కడ ఈరోజు కూడా ఇక్కడ దేశభక్తి కోసం ఇలాంటి విశేషంగా ఒక రూపకల్పన చేసి ఇక్కడ ధ్వజారోహణం అంటారు. ధ్వజారోహణం అనేది మన గుడిలో జరుగుతుంది. ఆ ధ్వజారోహణంలో అందరినీ పిలుస్తారు. కంచి కామాక్షి అమ్మవారి ధ్వజారోహణంలో అష్టదిక్పాలకుల్ని పిలుస్తారు. మీరు సాంగా సాయుధ సపరివారా ఆగత్య ఈ ధ్వజ అవరోహణ పర్యంతం ఉండి అన్నీ చూడండి అని చెప్పి పిలుస్తారు. ఒక్కొక్కటి దీనికి వాళ్ళకి ఈ తాళం, ఈ నృత్యంతో మర్యాదలు అన్నీ చేస్తారు. అది కొన్ని చేయించినాం కూడా. అంటే వాళ్ళు కొట్టేస్తారు వాద్యం అంతే. ఈ నృత్యం తాళం తాళయామి అంటారు. అదే తర్వాత మనం అది చూసి అది ఏం చెప్పారో అలా కూడా చేయించండి అని 1 సంవత్సరం కళాకారుని పిలిపించి అలా చేయటం జరిగింది. అలా ఈ ధ్వజారోహణం అనేది మనకు ఉత్సవానికి ప్రారంభంగా ఉంటుంది. దేశభక్తి, దైవభక్తి అన్నిటికీ మనం మంచి సంకల్పాలు చేస్తూ మన స్వామివారు ఆ రోజుల్లో ఇచ్చిన సందేశాన్ని ఇప్పుడు ఈయన చింతపల్లి ఆయన చదువుతారు. మీరందరూ కూడా విని స్వామివారి యొక్క ఆకాంక్ష ఎలా ఉండేది, స్వామివారి యొక్క అభిప్రాయం ఎలా ఉండేది, స్వామివారి యొక్క ఆశీస్సులు దేశ విషయంలో ఎలా ఉండేది అనే విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకుని తద్వారా మన ధర్మము, మన దేశము, మన సమాజము అన్నీ మంచిగా ఉండటానికి ప్రార్థన, ప్రయత్నం రెండూ చేయాలి. ప్రార్థన అందరూ చేయాలి. ఇంటిలో శక్తి ఉన్నవాళ్ళు, శక్తి లేని వాళ్ళు అందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు. మన పండితులు అదే కదా చెప్తారు. వేద పండితుల ఆశీర్వచనంలో అయం ధర్మ ఉత్తరోత్తరాభివృద్ధి రస్తు అంటారు. ధర్మం అనేది విస్తరింపబడుతూ ఉండాలి అని చెప్పి దానికోసం చేయాలి. మన స్వామివారు ఆ రోజుల్లో ఈ దేశం అనేది సంతస్థాన్ అని పేరుతో సమైక్యంగా ఉండాలనుకున్నారు. వారి యొక్క ఆలోచన అలా ఉండేది. హిందుస్థాన్, పాకిస్తాన్ అలా కాకూడదు అది చెప్పారు సందేశం. సేలం, తమిళనాడులో సేలం అనే ఊర్లో అక్కడ ఉండేవారు. అప్పుడు ఒక పుస్తకం కూడా వేశారండి. అది వెతుకుతున్నాం. ఇది సారాంశమే మనకు దొరికింది. లైబ్రరీలో చూసినాం ఒక 10 పేజీకి.
అది అడిగి ఉన్నాం. అది వస్తే తర్వాత అది కూడా ప్రచురణ చేస్తాం. లైబ్రరీలో మనం చూసాం అప్పట్లో. ఒక 10 పేజీకి ఆర్ట్ పేపర్లో అంత ఖర్చు పెట్టి సోమవారం అచ్చయించారు ఈ ఇండిపెండెన్స్ సందేశం. దాంట్లో ఒక భాగం ఇప్పుడు మీకు ఇస్తున్నాం. అది పూర్తిగా వచ్చిన తర్వాత అది కూడా తెలుగులో తర్జుమా చేసి మనం పంచాలి. అలా స్వామివారు దేశం యొక్క స్వతంత్రత కోసం అంత చాలా కృషి చేశారు. వారందరితో మంచిగా ఉన్నారు. వారితో కూడా అందరూ మంచిగా ఉన్నారు. అంటే ఎప్పుడు ఏదో ఒక తంజావూరు ప్రాంతంలో ప్రవాహం వచ్చింది. అప్పుడు చిన్న వయసు స్వామివారికి ఆ బ్రిటిష్ కలెక్టరు వచ్చి చూడాలన్నారట. ఎవరి ద్వారా ఇలా అందరికీ పేదవాళ్ళకి అంతా సహకరించినారు, బియ్యం పప్పు ఇవన్నీ ఇచ్చి ఏదో చేశారు, ఎవరు చేశారంటే ఈ స్వామీజీ చేశారంటే నేను ఆయన్ని కలవాలి. ఇంత దీంట్లో ఆయన సమాజ స్పృహతో ఇలా చేశారని. తర్వాత రామేశ్వరంలో ఒకసారి అందరినీ వడ్లు పంపించమన్నారు రామేశ్వరానికి. అంటే ఈ తర్వాత ఏదో ఒక తుఫాను వస్తే ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతే అక్కడ దీపవాసులకి అది ఉపయోగపడింది. అలా స్వామివారి యొక్క జీవితంలో దీర్ఘదర్శనం, ఆయన యొక్క తపశక్తితో అనేక సామాజిక కార్యక్రమాలు చేశారు. ఆ దేశ పర్యటన చేస్తున్నప్పుడు ఆ బెంగాల్, ఆ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ అని ఇప్పుడు ఏది చెప్తామో బెంగాల్లో వెళ్తున్నప్పుడు ఈ కలహాలన్నీ జరిగినాయి. ఆ కలహాల్లో ఏదో కష్టానికి గురైన వాళ్ళని, ఏ సమాజానికి చెందిన వాళ్ళైనా, ఏ నమ్మకానికి చెందిన వాళ్ళైనా సమాజం వాళ్ళని దూరం పెట్టకూడదన్నారు. ఈ సమాజమైనా సరే, ఆ సమాజమైనా సరే, ఏ నమ్మకమైనా సరే, ఇంకొక నమ్మకానికి చెందిన వాళ్ళైనా ఆపద సమయంలో ఇలా అంటే దేశభక్తి అనే విషయాన్ని స్వామివారు అప్పటి నుంచి వారి యొక్క ప్రసంగాల్లో కానీ, వారి యొక్క సంచారంలో కానీ అప్పుడప్పుడు గుర్తు చేస్తూ అందరికీ మంచి మాటలు చెప్తూ దేశం యొక్క స్వతంత్రతా ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా స్వామివారి దగ్గర వచ్చి ఆశీర్వచనాలు తీసుకోవటం, ఆదేశాలు తీసుకోవటం, అభిప్రాయాలు తెలుసుకోవటం. మహాత్మా గాంధీజీ గారి నుంచి ప్రారంభించి 1927వ సంవత్సరము కేరళ దేశంలో వారు ఉంటే అక్కడికి వచ్చేసి, అంటే సమయం అయిపోయిందంటే ఆయన ఏదో సాయంత్రం పైన ఏం తినరు అంటారు గాంధీజీ గారు. అంటే తర్వాత ఏదో సోమవారం పండించి గుర్తు చేశారట. రాజగోపాలాచారి గారు వచ్చి సమయం అయిపోయిందంటే సోమవారం పండు ఇస్తే అది నేను ప్రసాదంగా తీసుకుంటానని చెప్పి సంస్కృతంలో సంభాషణ చేసి, అలా ఈ దేశం యొక్క స్వతంత్రత కోసం వారు అనేక పరిశ్రమం చేసి ఆశీర్వచనం ఇచ్చారు. దాంతోపాటు దేశ నిర్మాణం జరుగుతున్నప్పుడు ధర్మాన్ని మనం కాపాడాలి అనేది మనకు ముఖ్యం అనే విషయాన్ని కూడా ఈ సందేశంలో వారు చెప్పడం జరిగింది. ఆ సందేశాన్ని ఇప్పుడు పఠిస్తారు. మీరందరూ కూడా విని ఆ గురు అనుగ్రహానికి పాత్రులు కావాలి. హర హర శంకర, జయ జయ శంకర.